హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్. ఇవాళ మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది గాలిబ్ గీతాలు. ఇది రాసింది దాశరథి కృష్ణమాచార్యులు వాళ్ళు. అంటే ఇది మిర్జా అస్మదుల్లా ఖాన్ అనే ఒక 18వ శతాబ్దానికి చెందిన ఒక ఉర్దూ కవి రాసిన కొన్ని గజల్స్ని, వాటిలో కొన్ని లైన్స్ని అంటే షాయరీస్ని తీసుకొని దాశరథి కృష్ణమాచార్యులు గారు గాలిబ్ గీతాలు పేరిట వాటిని అనువదించారనమాట. కొన్ని అయితే కృష్ణమాచార్యులు గారు రాసిన ఈ గాలిబ్ గీతాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇది బుక్ రివ్యూ కాదు, అందులో కొన్ని షాయరీస్ని తీసుకొని అప్పుడప్పుడు కొన్ని ఇట్లా వీడియోస్ అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిలో ఉన్న గొప్పతనం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అయితే దాశరథి కృష్ణమాచార్యులు గారు గాలిబ్ని కాళిదాసుతో పోలుస్తారనమాట. అంటే ఆ ఉపమానంలో మెటఫరిక్గా రాయడంలో కాళిదాసు స్థాయి వ్యక్తి ఉన్న కవి అని చెప్పేసి గాలిబ్ గురించి మాట్లాడతారనమాట దాశరథి కృష్ణమాచార్యులు గారు. అయితే ఎందుకు ఆ స్థాయి అనేది, ఆ పోలికలు ఏంటి, అసలు ఆ బ్రేకప్ పోయిటరీ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. ఇందులో ఒక షాయరీ ఏంటంటే, నా ఎడద చీల్చి రక్త మండలము చేసే నేను వేదనతో మరణించినాడ, ఇప్పుడు గోళ్లకు నెరుపు రంగు ఎట్టులెక్కు వెలదితాను గోరింటాకు పెట్టకున్నా అన్నారు. అంటే ఆ ప్రియురాలు, ఆయన ప్రియురాలంట ఎడద నుంచి అంటే గుండెని చీల్చి రక్తమండలం అంటే రక్తమయం చేసిందంట. నేను వేదనతో మరణించినాడు, ఆ గాయం వల్ల ఆ బాధ అనుభవించి ఆయన చనిపోయాడంట. ఇప్పుడు గోళ్లకు నెరుపు రంగు ఎట్టు లెక్కు అంటే అక్కడ ఎంత గొప్పనైన ఊహ చూడండి. ఆ గుండెని చీల్చినప్పుడు అక్కడ రక్తం అంతా తనకి గోళ్ళకి అంటుకుందంట. అంటే గోళ్ళన్నీ ఎరుపెక్కాయంట. గోళ్ళకి రంగుల అంటే ఏదో రంగు పూసినట్టుగా ఎరుపు రక్తం అంటే ఆ రక్తం అంతా తనకి గోళ్ళకి రంగులాగా అంటుకుందంట, ఎరుపు రంగులాగా. ఇప్పుడు గోళ్లకు నెరుపు రంగు ఎట్టు లెక్కు వెలది తాను గోరింటాకు పెట్టకున్నా. అప్పుడంటే నేను బతికున్నాను కాబట్టి నన్ను గుండెని ఊరికే గాయం చేసి ఆ రక్తంతో తన గోళ్ళకి పెయింటింగ్ లాగా అంటే నెయిల్ పెయింట్స్ లాగా పెట్టుకుంది. ఇప్పుడు నేను వేదనతో మరణించినాడ, వెలది తాను గోరింటాకు పెట్టకున్నా అన్నారు ఇక్కడ. ఇప్పుడు గోళ్లకు నెరుపు రంగు ఎట్టు లెక్కు వెలది తాను గోరింటాకు పెట్టకున్నా అంటున్నారు. అంటే నేను చనిపోయిన తర్వాత, నేను ఇప్పుడు ఎలాగో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె గోళ్ళకి రంగు ఎలా అంటుకుంటుంది, నేను లేను కదా. ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటేనే ఆమె వేళ్ళకి ఆ గోళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే తప్ప ఆమె గోళ్ళు ఇంకా ఎరుపెక్కవు అని చెప్తున్నారనమాట. అంటే నేను బతికున్న రోజులు నాకు గాయం చేసి, నా గుండెకి గాయం చేసి ఆ రక్తాన్ని తనకు గోళ్ళకి పెయింటింగ్ లాగా పెట్టుకుంది. ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవాల్సి వచ్చిన ఒక దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది అని ఒక అంటే ఎంత బాధ ప్లస్ బాధతో పాటు కొంత సెటైర్ అనమాట. ఎంత గొప్ప పోలిక చూడండి. అంటే రక్తం గోళ్ళకి అంటుకుంటే అది నెయిల్ పెయింట్ లాగా అయిందంట. అప్పుడు చనిపోయాడు కాబట్టి గోరింటాకు పెట్టుకోవాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాడు. అంటే చనిపోయిన బాధ కన్నా ఎక్కువ ఆమె గోళ్ళకి ఎరుపు రంగు అంటుకోవడానికి లేకుండా పోయానే అని బాధపడుతున్నాను అనమాట. ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇది. అండ్ ఇందులోనే ఇంకొక లైన్ కూడా ఉంటుంది, ఇంకొక షాయరీ కూడా ఉంటుంది. శస్త్రవైద్యు కత్తి సైతము రక్తాశ్రు కణములొలికే నీవు కరగవేమే అంటారు. గుండెకి గాయం చేస్తానంట, ఆమె ఒక శస్త్రచికిత్స చేసిరట ఆయనకి, సర్జరీ చేసినప్పుడు అంటే కత్తితోని దాన్ని కోసి చేస్తారు కదా. సో కత్తి సైతము రక్తాశ్రు కణములొలికే అంటే కత్తికి రక్తం అంటుకొని కారుతుందన్న దాన్ని రక్తాశ్రువులు కత్తికి రక్తాశ్రువులు అంటే రక్త కన్నీరు అనమాట. శస్త్రవైద్యు కత్తి సైతము రక్తాశ్రు కణములోలికే నీవు కరగవేమే. అంత కఠినమైన కత్తి కూడా రక్తం అంటుకొని కన్నీరు కారుస్తుంది, నువ్వు మాత్రం ఎందుకు కరగట్లేదు అంటున్నాడు. ఇది ఇంకా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇట్లాంటి అంటే మనం బ్రేకప్ పోయిటరీ అది అనుకుంటాం కదా. సో అప్పుడు 18వ శతాబ్దంలోనే గాలిబ్ రాశాడనమాట ఇలాంటివన్నీ. అది నేరుగా తిట్టినట్టుగా లేకున్నా కూడా ఏదో సంథింగ్ ఆమె నిందిస్తున్నట్టుగా ప్లస్ అతని స్థితికి బాధపడుతున్నట్టుగా రెండింటిని కలిపి ఆ మధ్య స్థితిని రాశారనమాట. దీంట్లో ఇంకా చాలా షాయరీస్ ఉన్నాయి. మనం ముందు ఇంకొన్ని షాయరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ చూడండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.